ఇక్కడ నడ్డి మీద తన్నాలి. నడ్డి మీద తన్నాలి. ఎవరినో తెలుసా? భరణి గారిని. ఇక్కడ తప్పు ఎవరు చేశారు? దివ్యనిఖిత గారు చేశారు. దివ్యనిఖిత గారు సైలెంట్‌గా కూర్చున్నారు. అడుగుతున్నారు. ఏంటి పైకొచ్చాక నామినేషన్స్ ఏంటి ఆవిడ అంటున్నారు. ఇంకా దమ్ము శ్రీజ గారు ఏమంటున్నారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనెక్కడ తప్పు చేశాను? ఎక్కడ నేను గేమ్ ఆడలేదు. చెప్పు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్. దివ్యనిఖిత గారికి అలాగే మనకి శ్రీజ గారికి పెద్ద గొడవైతే అవుద్దండి. అది ఎందుకొచ్చిందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 100% తప్పు ఎవరిదో తెలుసా? దివ్యనిఖిత గారిది. అది ఎందుకనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దమ్ము శ్రీజ గారు చేసింది కూడా 100కి 100 రెట్లు తప్పు. అదేంటో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ టీవీ ఎడతాడు. టీవీ ఎట్టిన తర్వాత మీకు లీస్ట్ స్కోర్ వచ్చినోళ్ళు ఎందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వలేదు? ఓకేనా? అంటే ఏంటంటే దమ్ము శ్రీజ గారు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా? లేదనుకుంటే అతను జోడీ అయినటువంటి మనకేంటంటే సుమన్ శెట్టి వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా అని చెప్పేసి గెలిచిన టీం అందరూ కూడా చెప్తుంటారన్నమాట. దీంట్లో ఏంటంటే దివ్యనిఖిత గారు ఓన్లీ మీరు వేసిన స్ట్రాటజీల వల్లే మనకి సుమన్ శెట్టి అయినా సరిగ్గా ఆడలేదు, మీరు కూడా సరిగ్గా ఆడలేదని చెప్పేసి అయితే చెప్తుంది. ఎవరు? దివ్యనిఖిత చెప్తుంది అనమాట. బిగ్ బాస్ చెప్పమని చెప్తారు కదా, ఇద్దరిలో ఎవరు ఆడలేదు. సుమన్ శెట్టి ఆడలేదా? లేదనుకుంటే మనకి శ్రీజ గారు ఆడలేదంటే శ్రీజ గారిని చెప్తుంది అనమాట. అప్పటికి ఇక్కడ నడ్డి మీద తన్నాలి. ఎవరినో తెలుసా? భరణి గారిని. భరణి గారు చెప్పుంటే చాలా స్మూత్‌గా చెప్తారు. ఓకేనా? ఇక్కడ తప్పు ఎవరిదో చెప్తాను చూడండి. స్టార్టింగ్‌లోని మనకి ఏంటంటే మీ అందరికీ కూడా వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి. మీరు కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటది. మీరు ఏంటంటే ఇద్దరిద్దరు చొప్పున 5 గ్రూపులుగా డివైడ్ అవ్వండి అని అంటే మనకి దివ్యనిఖిత గారు, అలాగే మనకి ఇమాన్యుయల్ గారు, అలాగే మనకి ఏంటంటే ఇతను భవని ఎవర్రా? అది మన భరణి గారు ఉన్నప్పుడు దివ్యనిఖిత ఇంజెక్ట్ చేస్తది. బుర్రలోని. ఏంట్రా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే మనకి శ్రీజ ఉన్నారంటే మనకేంటంటే ఏదో అవుతది. ఎందుకంటే ఇద్దరు జోడీలు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా, లేదనుకుంటే ఈ 5గురు జోడీల్లోని ఎవరిని తప్పించాలి అని అన్నా మననైతే ఖచ్చితంగా తప్పించేస్తారు. సో ఏంటంటే మనం చూసుకొని ఆడాలి అని చెప్పేసి వీళ్ళిద్దరితో చెప్తది. ఎవరు? దివ్యనిఖిత. ఫస్ట్ స్టార్ట్ చేసింది దివ్యనిఖిత. దాని తర్వాత రీతూ చౌదరికి ఈ విషయం తీసుకెళ్ళి రీతూ చౌదరికి చెప్తే అప్పుడు మనకేంటంటే శ్రీజ గారు అలాగే మనకేంటంటే పార్ట్‌మెన్ పవన్ కళ్యాణ్ ఇలాగ అనుకుంటున్నారంట. ఇద్దరు ఒక జోడి అయితే కష్టం అవుతది. సో ఏంటంటే ఇద్దరు కూడా విడిపోదాం, స్ప్లిట్ అయిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటారు. ఇక్కడ అది చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి శ్రీజ గారు అదే మిస్టేక్ చేశారు. అప్పుడు ఏంటంటే సుమన్ శెట్టి అనే గేమ్స్ బాగా ఆడుతున్నాడు. అలా మెడలోని మనకి రబ్బర్లు కట్టేసి ఒకటేంచి ఇలా తేల్చుకొని వస్తారు కదా ఇలాగ. ఆ టాస్క్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పేసి శ్రీజ గారు సుమన్ శెట్టి అన్నని తీసుకుంటే ఇంకా తనూజ ఇంకా ప్రేమ టాస్క్‌లో కూడా ఈడు ప్రేమ తగలయ్యా. ఏంటది? ఆ తనూజ దగ్గరికెళ్ళిపోతాడు. ఇక్కడ బీజం పడింది ఇద్దరికిన. చెప్పాను చూడండి. నీకు 4 టాస్క్‌లు పెట్టాడండి. నిన్న 2 టాస్క్‌లు, ఇవాళ 2 టాస్క్‌లు పెట్టాడు. శాండ్ టాస్క్ ఓకేనా? ఇసుక ఎయ్యాలి. ఓకేనా? శాండ్ టాస్క్ పెట్టాడు. నెక్స్ట్ ఏంటంటే డ్రాయింగ్ టాస్క్ పెట్టాడు. ఇక్కడేంటంటే హోల్డ్ ద టాస్క్ ఇంకా ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. మధ్యలోనే ఇసుక బస్తాలు ఎత్తారు. అది హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇవాళ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నిన్న జరిగింది బెలూన్ టాస్క్ జరిగింది. ఓకేనా? ఫస్ట్‌లోని మనకేంటంటే శాండ్ టాస్క్. అది కొద్దిగా కష్టతరమైన టాస్క్. శాండ్ ఇలా పోసేస్తూ ఉంటారనమాట. ముందు గిన్నె ఉంటది. స్టాండ్ అలా పోసేస్తూ ఉంటారు. అక్కడ సుమన్ శెట్టి గారు ఔట్ అయిపోయారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇక్కడ శ్రీజ గారు ఏసిన స్ట్రాటజీలు ఏమి లేవండి. సుమన్ శెట్టి అన్న మీరు ఎంత పట్టుకోండి అని చెప్పారు. ఓకేనా? మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డ్రాయింగ్ టాస్క్‌లో మాత్రం మన సుమన్ శెట్టి అన్న గీస్తాడు. ఫస్ట్ గీస్తాడు, సెకండ్ గీస్తాడు, థర్డ్ గీస్తాడు. ఇక్కడ తీసుకురాలేకపోయిన తప్పెవరిది చెప్పండి? తప్పెవరిది? ఓకే. దాన్ని మన శ్రీజ గారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేంటంటే బెలూన్ టాస్క్‌లోని అందరి బుర్రలోకి ఓకే. మేము ఎన్ని స్ట్రాటజీలను వేసుకోవచ్చు. ఓకే. పర్లేదు. ఇక్కడ గేమ్ బెలూన్ టాస్క్‌లో కూడా ఇక్కడ ముళ్ళు కిరీటం పెట్టుకొని ఇలా కూర్చుంటే సుమన్ శెట్టి నిండా బెలూన్ ఊది ఇక్కడ పెడతారు ఇలాగా. సో అక్కడ కూడా కులి స్ట్రాటజీలు వేసింది శ్రీజ. ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారు? దివ్యనిఖిత గారు గమనిస్తూ ఉన్నారు. ఓకేనా? అదే అయిపోయింది. 4 టాస్క్‌లు అయిపోయాయి కదా! ఈవేళ వచ్చేసరికి మనకేంటంటే ఇమాన్యుయల్ కూడా శ్రీజ గారు ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తదనుకున్నాను.
శ్రీజ గారు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇది ఎందుకన్నాడు ఈ మాట? ఆల్రెడీ మన దివ్య నిఖిత 2 రోజుల ముందు ఇంజెక్ట్ చేసింది. ఓకేనా? కుల్లి స్ట్రాటజీలు వేస్తుంది ఈవిడ. గేమ్ ఇంకా బజర్ కొట్టక ముందే ఆ ప్రాపర్టీ చూసి ఓహో గేమ్ ఇదే, ఇది ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి అని చెప్పి కుల్లి స్ట్రాటజీలు వేస్తుందని చెప్పేసి ఆల్రెడీ దివ్య నిఖిత గారు మనకి భరణి గారికి ఎక్కించారు. అలాగే మనకేంటి ఇమాన్యుయల్ గారికి ఎక్కించారు. ఓకేనా? సో ఏంటంటే టక 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 ఓడిపోవడం. శ్రీజ గారు 100% ఎఫెక్ట్ ఎడతారండి. ఏ మాటకు ఆ మాట. నిజంగా చెప్తున్నా, శ్రీజ గారు 100% ఎఫెక్ట్ ఎడతారు. అది మనం చూసినాం కదా! మనకు అగ్ని పరీక్ష బొక్క అనిపించింది నాకైతే. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ విడిపోయారు. పవన్ కళ్యాణ్, శ్రీజ విడిపోయారు. ఇది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది అక్కడ. ఇదే పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. అందరి బుర్రలో ఏంటంటే ఇది కుళ్ళు స్ట్రాటజీ ఒకటి అయిపోయింది. ఓహో! ఈ ఇద్దరు విడిపోయారంటే మనల్ని లేపేస్తారని చెప్పి అర్థమైపోయింది. అక్కడ టాస్క్‌లు రివర్స్ టాస్క్‌లు మనకి బాడీ బిల్డర్ టాస్క్‌లు పెట్టగలనే అందులో ఫీజులు ఎగిరిపోయాయి. అందరికి కూడా ఫీజులు ఎగిరిపోయాయి. మెయిన్ ఇక్కడ పడిందనమాట. ఇంకోటి ఏంటంటే దివ్య నిఖిత గారిని అడుగుతది. ఏంటి నేను ఎందుకు గేమ్ ఆడలేదు? నేను బాగానే ఆడాను కదా! నువ్వేదైనా పర్సనల్ గ్రిడ్ పెట్టేసుకున్నావు అంటే, బయట నుంచి గేమ్ చూసుకొచ్చి పర్సనల్ గ్రిడ్ పెట్టేసుకొని నాకు నువ్వు టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి ఉద్దేశం. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? అదనమాట. అంటే నేను పర్సనల్ గ్రిడ్ పెట్టుకోవడం పెట్టి 4 టాస్క్‌లు చూసాను కదా! ఏ టాస్క్‌లో నువ్వు పర్ఫార్మెన్స్ చేసావు అంతా సుమన్ శెట్టే చేస్తున్నాడు. నువ్వు డ్రాయింగ్ టాస్క్ ఎందుకు ఆడలేదంటే అది అంటది. మరి అరిసేయకూడదు. నీ అరుపు ఏంటంటే పక్కనోళ్ళకి ఇరిటేషన్‌గా ఉంది. ఆవిడంతా చూడు అంత కూల్‌గా మాట్లాడుతుంది ఆవిడ. దివ్య నిఖిత గారు చాలా కూల్‌గా మాట్లాడుతున్నారు. దమ్ము శ్రీజ గారు అరుస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు? ఇక్కడ? అరే ఏంటి ఈ అమ్మాయిది తప్పులాగా ఉందిరా బాబు! ఇప్పుడు గై 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 అడుగుతుంటది అని చెప్పి అనుకోరా? అక్కడ ఎల్బీలో ఏంటంటే కట్ చేస్తాడు. ఇక్కడ ఎల్బీలో కూడా ఏంటంటే మనకి డిమాండ్ పవన్ అలాగే మనకి ఎవడాడు చెప్తాను చూడండి. రీతు చౌదరి మాట్లాడుకునేదే పెట్టాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో పెట్టలేదు. దివ్య నిఖిత గారు అలాగే మనకి దమ్ము శ్రీజ గారు ఏం మాట్లాడుకుంటున్నారో పెట్టలేదు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుందే పెట్టాడు. అక్కడ 10 నిమిషాల కెమెరా, ఇక్కడ 5 నిమిషాల కెమెరా. ఇక్కడ 10 నిమిషాల కాడ అక్కడ 5 నిమిషాల కెమెరా. గొడవ అయిపోయింది. వీళ్ళు వంట చేసుకుంటున్నారు. ఆ గొడవ చల్లారిపోయింది ఇంకా. ఇమాన్యుయల్ అడుగుతుంది ఏంటి? దమ్ము శ్రీజ అడుగుతుంది ఏంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేదంటే, నువ్వు బాగానే ఆడావు. ఇంకొన్ని ఎఫర్ట్‌లు పెడితే బాగుంటదని చెప్పాను తల్లి అని చెప్పి ఈడు చెప్తాడు. మన ఇమాన్యుయల్ గారు చెప్తారు. ఇమాన్యుయల్ గారు సూపర్ అంటే నిజంగా సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఓకేనా? అప్పుడు పోయిన ఎపిసోడ్‌లో ఏంటంటే మనకి చూసినట్లయితే చెప్తాను. పోయిన ఎపిసోడ్‌లో చూసినట్లయితే రోహిణి గారు చేసిన కామెడీ అంత ఎక్కల పబ్లిక్‌కి. నెక్స్ట్ ఏంటంటే ఎవరో అవినాష్ గారు చేశారు కదా! ఆ కామెడీ ఎక్కలేదు. కానీ ఇతను చేసిన కామెడీ స్పాంటేనియస్‌గా కామెడీ ఏదైతే చేశారో చాలా బాగా ఎక్కుతుంది ప్రజలకి. సో ఇక్కడేంటంటే మనకి ఇమాన్యుయల్ గారు చెప్పింది రైటే కదా! అని పబ్లిక్ కూడా అనుకుంటారు. ఎందుకంటే మనకేంటంటే ఇతని ఫ్యాన్స్ ఎక్కువున్నారు. మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కువున్నారు. ఇమాన్యుయల్ చెప్పింది రైటే ఉంటది. శ్రీజయ్ సరిగ్గా ఆడలేదు. దివ్య నిఖిత గారు ముందు నుంచి మన రివ్యూవర్స్ అందరూ ఏం బుర్రలో ఎక్కించావు సూపర్ పాయింట్లు పెట్టేస్తుంది. పాయింట్లు పెట్టడం కాదు అక్కడ మ్యాటరు. ఎవరు ఎంత సైలెంట్‌గా మాట్లాడుతున్నాడో మా అమ్మ పక్కన పడుకుంది. లేసొచ్చి ఎగురుతుంది. టైం వచ్చేసరికి ఇక్కడ 1:45 అవుతుంది. ఓకేనా? అది ఇప్పుడేంటంటే దివ్య నిఖిత గారు సూపర్ డూపర్ అని చెప్పి బుర్రలో ఎక్కించారు కదా! ఈవిడ చెప్పిందంటే కూడా నిజమై ఉంటదని చెప్పి కొంతమంది ప్రజలు నిజం అనుకుంటారు. కాకపోతే ఎల్‌వి చూస్తేనే తెలుస్తది అది ఎవడ నిజం, ఎవడ ఫేక్ అని చెప్పేసి. ఓకేనా? ఇద్దరు 50% కాకపోతే ఏంటంటే శ్రీజ గారు ఎఫెక్ట్ పెట్టారు. కానీ బలమైన కంటెస్టెంట్స్ ఉండాలి కదా! అది నా పాయింట్. బలమైన కంటెస్టెంట్స్ ఉంటే వీళ్ళు ఎంత ఎత్తుగానే ఎదుగుతారు. శ్రీజ గారు బలమైన కంటెస్టెంట్. ఎప్పుడు శ్రీజ గారిని తిడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు బలమైన కంటెస్టెంట్ ఆవిడ. దివ్య నిఖిత గారిది 100% తప్పు అని చెప్పి నేను ఇది అనుకుంటున్నానండి. అంతే. ఓకేనా? అంటే టాస్క్‌లు పర్ఫెక్ట్ ఫాలో అవుతున్నాం మేము. ఎల్‌విలు ఫాలో అవుతున్నాం. అది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఎవరికన్నా హర్ట్ చేసుంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఫ్లోలో లైక్ అడగడం కూడా మర్చిపోతున్నాను కొన్ని సందర్భాల్లో. మీరు అర్థం చేసుకోండి. లైక్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియోకి ఒకే ఒక్క లైక్ అంతే. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. మిడ్ నైట్ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్.